ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని, త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర 40% నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది. ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేసామో ఈరోజు 40% వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామని అంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామని అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామని అంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం, డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి మరి తీసుకునేటువంటి విధంగా
దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేయాలని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా హంద్రీనివా ఏదైతే రాయలసీమకు మరి ఒక జీవనాడి హంద్రీనివా, అటువంటి హంద్రీనివాకు ఈరోజు ఎటువంటి బడ్జెట్ లోటు లేకుండా మరి ఒక పక్క నాబార్డు ఒక్కొక్క పక్క స్టేట్ బడ్జెట్ ఈ రకంగా 3,800 కోట్ల రూపాయలు మనం హంద్రీనివాకు పెట్టాం. హంద్రీనివాకు సంబంధించిన పనులన్నీ కూడా మరి ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటిది కూడా ఆయన కూడా రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పోలవరంకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఫస్ట్ ఫేజ్ ద్వారా రేపు ఏదైతే ఉత్తరాంధ్రకు ఆ గోదావరి వరద జలాలు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే దాన్ని అమలుపరిచేటువంటి విధంగా హంద్రీనివా అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతం చేసి ద ఫస్ట్ ఫేజ్ ఏదైతే మనం 2025 జూలై కల్లా మనం నీళ్ళు ఏదైతే ఇటు మెయిన్ కెనాల్ ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లాస్ట్ చిత్తూరు వరకు ఏదైతే తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలనే విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వెలిగొండ, ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు వెలిగొండ, ఎందుకంటే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎప్పుడో 96లో అప్పుడు నేను వేసినటువంటి పునాది ఆ వెలిగొండ ఇప్పటికీ పూర్తవకపోవడం మరి చాలా ఆమెను కూడా ఆవేదన వ్యక్తం చేయడింది. ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫేజ్ రేపు 2026 జూన్ కల్లా వెలిగొండ పూర్తి చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఫైనాన్స్ సమస్యలు కూడా లేకుండా అవసరమైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాయంతో ఏదైతే సాక్షి ఏదైతే ఉందో దాంట్లో కూడా నిధులు పెట్టి ఇమ్మీడియట్లీ వెలిగొండకు కూడా ప్రాధాన్యతనిచ్చి 26 జూన్ కల్లా అంటే ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ కానీ, అదేవిధంగా టన్నెల్ 2కు సంబంధించి బెంచింగ్ కానీ లైనింగ్ కానీ, అదేవిధంగా ఫీడర్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇంకా మనం లైనింగు అదేవిధంగా సిసి వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ R&R దగ్గర 900 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే దగ్గర మరి ఫస్ట్ ఫేజ్లోని ఇంకా మనకి 3,000 కోట్ల రూపాయల వరకు ఏదైతే ఖర్చు పెట్టవలసి ఉందో అది బడ్జెట్తో సంబంధం లేకుండా అవసరమైతే ఆ సాస్కీలో పెట్టి ఆ నిధులను పెట్టి ఇమ్మీడియట్లీ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ వెలిగొండ మనం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ వెలిగొండ ఇంకా ఇన్ని పనులుండగానే దగ్గర ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండి ఇంకా గట్టిగా పనిచేసినా కూడా 2 సంవత్సరాలు కూడా పూర్తవనేటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని ఏ రకంగా అయితే మోసం దగా ప్రకాశం జిల్లా ప్రజలకు చేశాడో మరి అటువంటి పరిస్థితి నుండి మళ్ళీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేజ్ 26 కల్లా వెలిగొండను పూర్తి చేయాలి. మరి త్వరలోనే వెలిగొండను కూడా ఒకసారి సందర్శిస్తామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే 81.70% మరి ఈ రోజు వరకు జరగడం అంటే 81.70% ఇప్పటి వరకు సివిల్ వర్క్స్ జరగడం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం 3% మాత్రమే పనులు జరిగాయి. మరి ఈరోజు మేము 11 నెలలు అయింది అధికారంలోకి వచ్చి దగ్గర 6% పనులు 11 నెలల్లోనే 6% పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి. ఇప్పటి వరకు 81.70% సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ రోజు మరి 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి గత ప్రభుత్వం విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నూతనంగా ఈవేళ నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క 10 నెలల కాలంలోనే 26% డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే రేపు 2025 డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకి అంటే రేపు ఏదైతే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి దాని టైం డ్యూరేషన్ కూడా
దగ్గర దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ యొక్క సీపేజ్ వాటర్ నుంచి ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్కి ఇబ్బంది లేకుండా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఆ బట్రస్ డ్యామ్ కూడా 91% మనము పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరికల్లా ఆ బట్రస్ డ్యామ్ కూడా పూర్తయి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. తద్వారా మనం వర్షాకాలంలో కూడా ఆ పనులకి మ్యాక్సిమం ఆటంకం లేకుండా కూడా ఆ డయాఫ్రమ్ వాళ్ళు, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా చక్కబెట్టుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2కి సంబంధించి మరి ఏదైతే అక్కడ శాండ్ని గట్టిపరచడానికి వైబ్రో కాంప్రెక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 54% పూర్తయినవి. ఏదైతే నవంబర్లో కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసి నవంబర్ నుంచి గ్యాప్ 2కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి అమలు చేసేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లక్ష్యాన్ని అంతటి కూడా నిర్దేశించడం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నా బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో మరి అటు మైలవరం కానీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బుడమేరుకు సంబంధించి లాస్ట్ టైం ఏదైతే 3 గంటలు పడ్డాయో ఆ 3 గంటలకు సంబంధించినటువంటి వాటి దగ్గర సీసీ వాల్స్, ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ గంటలు పడకుండా, ఎందుకంటే బుడమేరుకి ఎప్పుడు గంటలు పడినా ఆ ప్రాంతంలోనే పులువాకి ఆపోజిట్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎప్పుడు అక్కడ గంటలు పడుతున్నాయని అక్కడ మనం సీసీ వాల్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ పనులు పూర్తి చేయడంతో పాటుగా రేపు భవిష్యత్తులో విజయవాడకు కూడా ఆ బుడమేరు వరద నుండి కాపాడుకునేటువంటి విధంగా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించమని, అంటే ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే బీడీసీ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ ప్రస్తుతం 17,500 క్యూసెక్కులు సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 37,500 క్యూసెక్కులకి పెంచేటువంటి దానికి అవసరమైన వ్యయాన్ని ఏదైతే వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్, అంటే ఏదైతే సిటీ మెయిన్ చెల్లినటువంటి ఓల్డ్ ఛానల్ ఏవైతే ఉందో ప్రస్తుతం ఆక్రమణ ద్వారా కేవలం అది 2,000 క్యూసెక్కులు మాత్రమే కెపాసిటీ ఉంది. ఏదైతే ఎనికేపాడు ఏదైతే యూటీ ఉందో ఆ ఎనికేపాడు యూటీని కూడా పెంచడం ద్వారా రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వచ్చినా కూడా మనం బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎనికేపాడు యూటీని కూడా మనము దాన్ని కూడా కెపాసిటీ వెళ్ళేటువంటి విధంగా, అవుట్ఫ్లో వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా అంటే ముందు ఇమ్మీడియట్లీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా టైం టేకింగ్ లేకుండా ఇమ్మీడియట్లీ మనం ఎంతవరకు అయితే సేవ్ చేయగలుగుతామో అంతవరకు ఆ ప్రయత్నాలు 1 by 1 ఒకటి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించి ఇంకా ప్యారలల్ కెనాలు, అదేవిధంగా ఈ వెనుకేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు, కొల్లేరు నుంచి మళ్ళీ ఉప్పుటేరు వరకు ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ ఆ బీడీసీ డైవర్షన్ ఛానల్ ఏవైతే ఉందో అది 37,500కి పెంచడం, యూటీ ఏదైతే మనకి వెనుకేపాడు ఉందో దాని కెపాసిటీని పెంచడం ద్వారా కొంతమేర వరద నుంచి మరి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఫేజ్లో వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా సుదీర్ఘంగా ఈవేళ ఇరిగేషన్ శాఖకు జరిగినటువంటి ఈ రివ్యూ ద్వారా చాలా క్లియర్గా మనం 1 సంవత్సరం వర్షాలు బాగా పడితే ఖచ్చితంగా రాబోయే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మరి మనం వ్యవసాయానికి కానీ పంటలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆఖరి ఎకరం వరకు కూడా నీళ్ళు వెళ్ళేటువంటి విధంగా మనం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేజర్గా రివ్యూ చేస్తూ మరి మా అందరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.